మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేసిన ఇవాళ పిటిషన్ విచారణకు రానుంది. ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. కేసు విచారణ జరుగుతూ ఉండగానే అరెస్టు చేసినట్లు అందులో ఆరోపించారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోము అని కోర్టుకు చెప్పి దర్యాప్తు సంస్థ అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించింది. దర్యాప్తు సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడీ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్ విచారణకు రానుంది. ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. కేసు విచారణ జరుగుతూ ఉండగానే అరెస్టు చేస్తున్నట్లు అందులో ఆరోపించారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోము అని కోర్టుకు చెప్పి దర్యాప్తు సంస్థ అక్రమంగా అరెస్టు చేస్తారని పేర్కొన్నారు. ఈడీ కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.